శ్రీశైలం నిర్వాసితులకు ఇచ్చిన జీవో 98 హామీని పాలకులు అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు బీసీవై అధినేత రామచంద్ర యాదవ్. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో జీవో 98 బాధితులు చేపట్టిన నిరాహార దీక్షలు 107వ రోజుకు చేరుకోబోతున్నాయి. వీరికి రామచంద్ర యాదవ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. పటేల్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నివాళులర్పించారు. 40 ఏళ్ల నుండి రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులు నిర్వాసితులకు తీరని అన్యాయం చేయటం లేదని, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం జీవో 98 బాధితులను వాడుకోవటమే తప్ప వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రీశైలం ముంపు గ్రామాల యొక్క బాధితుల తరపున వారికి మద్దతు ప్రకటించడానికి, వారి న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలనే పోరాటానికి మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, శ్రీశైలం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు, లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తూ కోట్ల మందికి తాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు సుమారు 45 సంవత్సరాల క్రితం పూర్తయిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసము 1981లో సుమారు 41 గ్రామాల ప్రజలు 1,10,000 ఎకరాల భూమిని రాష్ట్రం కోసము, రాష్ట్ర రైతాంగం కోసము ఒక పెద్ద మనసుతో ప్రభుత్వానికి అందిస్తే, ఆ నిర్వాసితులకు 40 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ప్రభుత్వాలు న్యాయం చెయ్యలేకపోవడము చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన